బాధితులకు బీఆర్ఎస్ చేయూత, నిత్యావసర సరుకుల అందజేత, కాలనీలో పర్యటించిన హరీష్ రావు, తలసాని. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్న నేతలు. వరద బాధితుల సాయంతో సర్కారు విఫలం, నాలాలు శుభ్రం చేయకపోవడంతో వరదలు వచ్చినాయి. వరదల్లో కొట్టుకుపోయిన చావులకు రేవంతే కారణం. బరి తెగించి రేవంత్ మాట్లాడుతున్నాడు. కండువా కప్పితే పార్టీ మారినట్టు కాదంట. ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతావు? సీఎం కుర్చీ పరువు తీస్తున్నాడు. కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని అక్కడ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. వరద బాధితులకు వీళ్ళు చేయూతనిచ్చారు, కొంత సాయం చేశారు. అక్కడ వెళ్ళి కాలనీలో పర్యటించి పోయిండు. మన ప్రభుత్వం స్పందన లేదు. అంత వరదలు వచ్చి అంత ఆగమైతే కనీసం స్పందన లేదు. మన ఢిల్లీకి పోయిండు ఆయన. ఎందుకు పోయిండు, ఎందుకు దేనికోసం పోయిండో, ఎందుకోసం వచ్చిండో ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కనపడతారు తెలుసా? ఏదన్నా సభలు సమావేశాల్లో మాట్లాడేటప్పుడు బయటకు వచ్చి కనపడతారు, ఢిల్లీకి పోయేటప్పుడు మాత్రం కనపడతారు. మిగతా టైంలో మొత్తం ప్యాలెస్లోనే మంచిగా శ్రద్ధలు కప్పుకొని మంచిగా హోమ్ థియేటర్లో సినిమా చూస్తట్టుంది మేబీ మరి. సో ఆ రకంగా ఉంటారు కావచ్చు, కానీ ఎక్కడ కనపడడం వల్ల నార్మల్ టైంలో. వరదలు వచ్చినాయి, మా నాంత ఆగమాగం అయింది, కొట్టుకపోయారు కొంతమంది. వాటికి సంబంధించి కనీసం రివ్యూ చేయడం, మరి ఏమైంది, ఎట్లయింది, మళ్ళీ నెక్స్ట్ వరదలు వస్తే మళ్ళీ ఎట్లా దాన్ని అరికట్టాలి, ఇవేవి లేవు. ఈ హైడ్రా వార్తని ఎవరైనా రాసినారా? ఏమైనా రాసిరా కూలగొట్టిందని? రాయరు. ఒక్క ముక్క కూడా రాయరు తెలుసా ఇవి పత్రికలు. చూడండి, నో. ఆంధ్రజ్యోతి రాయలే. ఈనాడు ప్రతి ఇంట పండుగ అంట. ఆ ప్రతి పేదోడింట ఏ రకంగా ఇప్పుడు ఆగం చేసిరో అది కూడా రాయాల్సి ఉండే. ఈనాడు రాయలే, యాడ్లు వేసుకున్నారు. వెలుగు రాసిందా? ఇగో ఈడ పేదల పేరుతో పెద్దల కబ్జాలని చెప్పేసి కవర్ డ్రైవ్ రాసిరు. గాజుల రామారంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి హైడ్రా అధికారులు. 300 ఎకరాలను కాపాడిన హైడ్రా 15,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ అంట. గాజుల రామారంలో ఫైనాన్స్ కార్పొరేట్ స్థలానికి వేశారు. 300 ఎకరాల్లో లేఅవుట్లు, ప్లాట్లు ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి అక్రమ జరిగిందని తేల్చిన హైడ్రా కలెక్టర్. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటికినే కూల్చామని చేస్తారు. అది కథ. ఇక చూసిరా ఇప్పుడు నేను చెప్పిన ఇదే ముచ్చట. ఈ 15,000 కోట్ల విలువైన భూములని మేము పేదల పేరుతోటి పెద్దలు కబ్జా చేసిరు అని అంటున్నారు కదా. ఈ పెద్దలు కబ్జా చేసిన పేరుతోటి ఇవి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మరి ఇప్పుడు అందులో ఉన్నట్లయితే పేదలే కదా, ఆ పేదలకు వంచండి. మళ్ళీ అమ్మకం ఎందుకు? 15,000 కోట్ల విలువైనటువంటి భూములను స్వాధీనం చేసుకొని అది పేదలకు వంచుతుంది. ప్రభుత్వ ఆస్తే కదా అది. రేవంత్ రెడ్డి ఇంటి ఆస్తో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ఆస్తో, ప్రభుత్వ కాంగ్రెస్ పెద్దల ఇంటి ఆస్తో, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళ ఇంటి ఆస్తో కాదు అది. 100% ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. మరి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు లేకపోతే హైడ్రా రంగనాథ్ ఇంటి ఆస్తి కూడా ఏం కాదు ఇది. కాబట్టి మరి ఈ భూములను అందులో పేదలే ఉంటారు. వాళ్ళకు పట్టాలు ఈరి, వాళ్ళ పేర్ల మీద ఎందుకు కూలగొట్టాలి? వాళ్ళకి పట్టాలు ఈరి. ఆ పెద్దలు ఎవరైతే కబ్జా పెట్టిరో ఆ పెద్దలను అరెస్ట్ చేయరి. అలా ఉన్న పేదలకు పట్టాలు ఈరి. అలా గూడును కూలగొట్టి 15,000 కోట్ల విలువైనటువంటి భూమిని స్వాధీనం చేసుకొని ఈ స్వాధీనం చేసుకున్నది మరి ఏం చేస్తారు? వేలం పాట పెట్టి అమ్మకానికి పెడతారు. ఈ రకంగా ఉందన్నమాట కథ. క్లియర్ తేల్చేసింది. వెలుగు పత్రిక తేల్చేసింది. అమ్మకానికి ఇక్కడ చూడండి క్లియర్గా, అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటినే కూల్చామని ప్రకటన. అమ్మకానికి అంటే ప్రభుత్వం మళ్ళీ అమ్మేస్తుంది వీటన్నిటిని, అందుకే వాటిని కూల్చారు. ఎవరికి అమ్ముతుంది ఇప్పుడు? మళ్ళీ బడా నేతలకు అమ్మేసి, మళ్ళీ బడా కాంట్రాక్టు దాంట్లోకి అమ్మేసి, దాంట్లోకి వెళ్ళి కమిషన్లు ఎట్లా వస్తాయి, మూటలు ఎట్లా వస్తాయి, అవి మన రేవంత్ అన్న ఇంటికి మళ్ళీ కొంతమంది ఇంటికి పోవాలి. ఆ ఇంటికి పోవడం కోసం సుగమం చేస్తుంది హైడ్రా. ఎవరి కోసం పనిచేస్తుంది? ఎవడు జీతం ఇస్తుంది వాళ్ళకి? వీళ్ళందరినీ తీసుకుపోయి నిజంగా ఈ వ్యవహారం అంతా, ఈ హైడ్రా దుకాణం అంతా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేస్తే సిఎస్ గారికి ఎట్లయితే వార్నింగ్ ఇచ్చిందో సుప్రీంకోర్టు హెచ్సియు భూముల విషయంలో, మీరు గనక అవి పునరుద్ధరించకపోతే అక్కడే తాత్కాలికమైనటువంటి జైలు కట్టి మీ జైల్లో పెడతామని చెప్పేసి ఏ రకంగా అయితే చెప్పిందో, ఈ హైడ్రా రంగనాథన్ కూడా ఆ రకంగా వార్నింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది హైకోర్టు. ఇప్పుడు హైకోర్టు ఎంత చెప్పినా వింటలేడు, సుప్రీంకోర్టు అన్న చెప్తే వింటాడేమో మరి.